జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ప్రజలు ప్రభుత్వ పాఠశాలలతో మమేకం అయ్యేందుకు విద్యాంజలి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చిత్తూరు అర్బన్, రూరల్ మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఆయా పాఠశాలల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లకు విద్యాంజలి 2.0 కార్యక్రమంపై ఒక్కరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిఈఓ రాజేంద్ర ప్రసాద్ సందర్శించి రిసోర్స్ పర్సన్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇదివరకే విద్యాంజలి 1.0 కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిందని, ప్రస్తుతం నిర్వహిస్తున్న 2.0 సైతం అదే విధంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చెప్పాలంటే ప్రజలు పాఠశాలతో మమేకం కావాలి, వాళ్ళు భాగస్వామ్యం కావాలా అనేది మెయిన్ ఉద్దేశం. అంటే మీకు తెలుసు, మీకు పేరులోనే ఉంది విద్యాంజలి అంటే మనము పాఠశాలకు ఎంత సమర్పణ చేయగలము అనేది ఇంపార్టెంట్. కాబట్టి అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు, అది వస్తు రూపంలోనైనా ఉండొచ్చు, లేకపోతే డబ్బు రూపమైనా ఉండొచ్చు, లేకపోతే సర్వీస్ రూపమైనా ఉండొచ్చు. ఈ విధంగా మనం ఏ విధంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో నిష్ణాతులై ఉంటారు. వాళ్ళ పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి పాఠశాలకు తమ వంతు సహకారం ఏ విధంగా అందించవచ్చు అనే దానికి భాగంగా మనం చెప్తున్నాం. దీంట్లో కొత్తగా ఏమంటే ఆన్లైన్లో కూడా వాళ్ళు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకొని వేరే ఎక్కడో దూర ప్రాంతంలో పనిచేస్తున్నాను అనుకోండి, ఆయన నేను నా పాఠశాలకు ఏదైనా కొంత సహాయం చేయాలా, నా వంతు నేను బాధ్యతగా ఏదైనా పాఠశాల అభివృద్ధికి నేను తోడ్పడాలా అనుకుంటే దీంట్లో ఆయన విద్యాంజలి కార్యక్రమం ద్వారా ఆయన తన వంతు సహకారాన్ని అందించవచ్చు. అదేవిధంగా పాఠశాలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏం లేదు, వాళ్ళ పిల్లలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, అవన్నీ కూడా వాళ్ళు మన దృష్టికి తెస్తే, తల్లిదండ్రుల దృష్టికి తెస్తే, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్లో భాగస్వామ్యం కాబట్టి ఎప్పుడైనా కానీ వాళ్ళు పాఠశాలను తమ ఓనర్షిప్గా తీసుకోవాలి. అంటే వాళ్ళే యజమానులుగా వాళ్ళు ఎప్పుడైతే ఇదవుతారో అప్పుడేమవుతుంది, పాఠశాలలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అనే మంచి ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. కాబట్టి మనం దీంట్లో కూడా వాళ్లకు ఈ కార్యక్రమంలో కూడా అట్లా మోటివేట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా తమ సహకారాన్ని అందించాలా, మన పాఠశాల బలోపేతం కావడానికి అన్ని రకాల సహకారం అందించి వాళ్ళ పిల్లల యొక్క చదువు కూడా అందరూ అభివృద్ధి పథంలో సాగడానికి అందరూ కూడా సహకరించాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంతో తెలుపుతుంది.